చాలా ఏళ్ల తరువాత ప్రభాస్ సలార్ మూవీతో బంపర్ హిట్ కొట్టేశాడు. గత 2-3 సినిమాలు ప్రభాస్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. కానీ ఈసారి మాత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన సలార్ సినిమాతో బాక్సాఫీస్ని బద్దలు కొట్టడానికి డిసెంబర్ 22 వచ్చి భారీ విజయాన్ని నమోదు చేశారు. ఏ థియేటర్ దగ్గర చూసినా సలార్ సందడే కనిపిస్తుంది. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ సలార్ మూవీతో భారీ హిట్ కొట్టడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలలోనూ హౌస్ఫుల్ కలెక్షన్స్తో ఎక్కడ చూసినా థియేటర్లు మొత్తం కిక్కిరిసిపోతున్నాయి. ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన సలార్ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్స్ వచ్చేసి 175 కోట్లని సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 90 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ ఏడాది 2023లో మొదటి రోజు బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించి మొదటి సినిమాగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక రెండవ స్థానంలో దళపతి విజయ్ నటించిన లియో సినిమా ఉంది. ఇక మూడవ స్థానంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్. ఈ ఏడాదిలో 140 కోట్ల గ్రాస్తో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాలుగా ఉన్నాయి. ఇప్పటి వరకు మొదటి రోజు అత్యధిక ఓపెనింగ్స్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా RRR దాదాపు 223 కోట్ల కలెక్షన్స్ సాధించి మొదటి స్థానంలో ఉంది. ఇక ఇప్పటికే KGF 2 165 కోట్ల రికార్డును ప్రభాస్ నటించిన సలార్ మూవీ దాటేసి బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన జాబితాలో సలార్ రెండో స్థానానికి చేరుకుంది. ఇండియాలో టాప్ 2 బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాలు మన సౌత్ ఇండియావి కావటం విశేషం. ఇక ప్రభాస్ అభిమానులు అయితే చాలా ఏళ్ల తరువాత తమ అభిమాన హీరోకి భారీ విజయాన్ని అందించిన ప్రశాంత్ నీల్ని అభినందనలతో ముంచెత్తుతున్నారు. మూవీలో ప్రభాస్ లుక్స్ కూడా హైలైట్గా ఉన్నాయి. ప్రభాస్ తన పెర్ఫార్మెన్స్తో తన అభిమానులకు దమ్ బిర్యానీ పెట్టేశాడు. ఎక్కడ చూసినా సలార్ హవాని కొనసాగుతూ ఉంది. ఇక ప్రభాస్ సలార్ మూవీ దెబ్బతో షారూఖ్ ఖాన్ మూవీ చిత్రం డంకీ కలెక్షన్స్ మొత్తం పూర్తిగా పడిపోయాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.